శాసనానికి వెళ్ళిపోదాం. శ్రియ కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఒక్కొక్క శ్లోకం మీద అవుతాను కాబట్టి మనం అక్కడిక్కడికి ఆపుకోవాలి. శ్రియ కాంతాయ, శ్రియ లక్ష్మీదేవి, శ్రియ కాంతాయ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు వెంకటేశ్వరుడు విష్ణుమూర్తి. కళ్యాణ నిధయే, కళ్యాణములు అంటే మంగళములు, శుభములు, శుభములకు నిధి అయిన వాడు కళ్యాణ నిధి. ఆయన తలుచుకుంటే అందరికీ శుభాలే వస్తాయి. లక్ష్మీదేవికి భర్త అయిన వాడు, కళ్యాణ నిధిగా ఉన్నవాడు, శుభములకు నిధిగా ఉన్నవాడు. నిధయేర్తినాం, నిధి ప్లస్ అర్తినాం. అర్తులు అంటే తనను ఆశించే వాళ్ళు, కోరుకునే వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు, తనకు ప్రణామం చేసే వాళ్ళు అందరూ, మనందరికీ నిధి అయిన వాడు అంటే తన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సమస్త కోరికలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నిధి లాంటి వాడు, మంగళములకు నిధి లాంటి వాడు, లక్ష్మీదేవికి భర్త అయిన వాడు. శ్రీ వెంకట నివాసాయ, వెంకటాచలం మీద నివాసం ఉన్నటువంటి శ్రీనివాసాయ మంగళం, ఆ వెంకటేశ్వరునికి మంగళము, శుభము కలుగుగాక. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుసే, చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఆయన ఎప్పుడు ముందు శ్లోకాలను చెప్పుకున్నాం. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, మనకంటే కూడా అమ్మవారిని చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని ఆశ్చర్యంగా చూసేటువంటి చక్కనైన కనుబొమ్మలు కలిగినటువంటి వాడు. లక్ష్మీ సవిభ్రమాలోక, లక్ష్మీదేవిని మిక్కిలి ఆశ్చర్యంతో చూసేటువంటి శుభ్రు విభ్రమ చక్షుసే, చక్కనైన కనుబొమ్మలు కలిగినటువంటి కన్నులను కలిగిన వాడు. చక్షుసే సర్వలోకానాం, అన్ని లోకాలకు కన్ను లాంటి వాడు అన్నాడు. చక్షుసే సర్వలోకానాం, అన్ని జీవులకు కన్ను లాంటి వాడు. సీసీ కెమెరా లాంటి వాడు అని అర్థం. మన మామూలు లాంగ్వేజ్ చెప్పుకుంటే అన్ని లోకాలకు ఒకే ఒక కెమెరా, సీసీ కెమెరా ఏది అంటే ఆయన్నే. ఆయన చూపు దాటి ఏవి పోలేవు. అక్కడ మనకు మహాభారతంలో వస్తుంది, శకుంతల దుష్యంతునితో అంటుంది, ఈ లోకంలో మానవుడు తనను తాను మోసం చేసుకోవాలని తప్పులు చేస్తుంటాడు, కానీ మానవుని యొక్క తప్పులన్నీ ఒప్పులన్నీ చూడటానికి ఈ లోకంలో కొన్ని పదార్థాలు ఉన్నాయి, భగవంతుడే కొన్ని కెమెరాలను పెట్టాడు అని. అవి ఏమని చెప్తుంది? వేదములును, పంచభూతములును, ధర్మువు, సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి, ఇలా 18 పదార్థాలు ఉన్నాయంటుంది. ఈ 18 పదార్థాలు మనిషి యొక్క తప్పులన్నీ చూస్తూనే ఉంటాయి, ఒప్పులన్నీ చూస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తుండగా తనను తాను మోసం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. మనం ఎవరో చూడడం లేదు కదా, గదిలో వాకలు వేసుకొని కూర్చొని తప్పు ఆలోచనలు చేసినా, తప్పు దృశ్యాలు చూసినా మనం భగవంతుని పైన నమ్మకం లేని వాళ్ళమే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని బాగా నమ్ముతానండి ఊరికే అనడం కాదు. నువ్వు ఎవ్వరూ చూడడం లేదు కదా అని గదిలో అన్ని కిటికీలు వాకిలన్నీ బిగించుకొని చూడకూడని చూస్తూ, వినకూడని వింటూ, మాట్లాడుతూ ఉన్నావంటే భగవంతుడు చూడడం లేదనే కదా మన భాష. ఎవరినన్ను చూడలేదు, దేవుడు చూడడం లేదనే కదా. మరి దేవుడు ఎక్కడ అన్ని చోట్ల ఉన్నాడని నమ్మినప్పుడు, భగవంతుని నమ్మినప్పుడు మన యొక్క ఆలోచనలు సుందరంగా, సుకుమారంగా, సముచితంగా ఉండాలి తప్ప. నీవు సర్వలోకానికి నేత్రం లాంటి వాడివి. చక్షుసే సర్వలోకానాం, అన్ని లోకాలకు కన్ను లాంటి వాడైనటువంటి వెంకటేశాయ నీకు మంగళం, నీకు శుభం కలుగుగాక, నీకు మంగళమగుగాక. ఇక్కడ స్వామివారికి మంగళం కడుతున్నాం, స్వామివారికి మంగళారతి ఇస్తున్నామంటే స్వామివారికి ఇచ్చినట్లుగా భావించినప్పటికీ సమస్త విశ్వానికి ఇస్తున్నాం. ఎందుకంటే విశ్వమంతా ఆయన్నే కాబట్టి. సర్వావయ సౌందర్య, ఒక మాట శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళానాం నివాసాయ, సమస్త శుభములకు నీ యందే నివసిస్తూ ఉన్నటివి, నీ యందే ఉన్నాయి సమస్త శుభాలన్నీ, అలాంటి నీకు మంగళం. ఇంకో మాట అన్నాడు, శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే, ఈ వెంకటాచలం యొక్క కొండల పైభాగంలో ఆభరణంగా భాషించే పాదములను కలిగినటువంటి స్వామి, సర్వమంగళములకు నివాసమైన స్వామి శ్రీనివాస నీకు మంగళం. ఈ శ్లోకం చాలా బాగుంది. మనం ఎప్పుడు ఊహించేది సర్వావయ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం.
ఇప్పుడు వస్తున్నారా? దాదాపు 100 మంది వచ్చారు ఇప్పటికే. మనం ఈ వచ్చిన వాళ్ళు ఎవరిలోనైనా సరే, మనకి ఇక్కడ కూర్చున్న మనం అయితే 4 రోజులు ఉంటున్నాం కాబట్టి ఏం విన్నా తలకాయ ఒప్పుకుందామని కాదు. ఇప్పుడు ఎవరిని అడిగినా సరే చూడండి, సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం, స్వామి వారి యొక్క అన్ని అవయవాలు అంటే తల మీద ఉన్న వెంట్రుక మొదలుకొని పాదాల వరకు, ఇది అది అని కాదు, సమస్త అవయవాల చేత, సౌందర్య తన యొక్క ఆ గొప్ప అందము చేత, సర్వావయ సౌందర్య సంపద తన యొక్క అన్ని అవయవముల యొక్క మనోహరమైన అందము అనేటువంటి సంపద చేత, సర్వచేతసాం, చేతసాం అంటే మనవే, మానవులము, అందరి మానవులకు సదా సమ్మోహనాయ, నిరంతరము మోహనత్వాన్ని, సమ్మోహనత్వాన్ని, ఆకర్షణను కలిగించేటువంటి స్వామి అస్తు వెంకటేశ మంగళం అస్తు, నీకు శుభం కలుగుగాక. రామచంద్రమూర్తి కొన్ని పుంసాం మోహన రూపాయ అంటూ, మిగతా వాళ్లకు ఆ పురుషోత్తమ తత్వం ఇవ్వలేదు. మిగతా వాళ్ళు అటు ఇట్లో కొంచెం మిస్టర్ పర్ఫెక్ట్ అంటాం ఇంగ్లీష్లో అయితే, కానీ రామునికి మాత్రం ఆ మాట ఇచ్చారు. పుంసాం మోహన రూపాయ అంటూ మనం మంగళం చెప్తాం. పురుషులకు అందరికంటే కూడా గొప్ప అందాన్ని కలిగి ఉన్నవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, ఆయన్నే అవతారం, అంతే తేడా మనకు. కాబట్టి నీ యొక్క అన్ని అవయవముల సౌందర్యము అనే సంపద చేత నిన్ను చూడటానికి వచ్చే మానవులందరికీ ఎల్లప్పుడూ సమ్మోహనాన్ని, ఆకర్షణాన్ని, ఒక మత్తును కలిగిస్తున్నటువంటి స్వామి వెంకటాచలాధీశ, నీకు మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. నిత్యాయ, నువ్వు నిత్యము ఉండేవాడివి, నీకు జననము కాని ఆది కాని అంతము కాని లేదు అని చెప్పడం. నిత్యము ఉండేవాడివి. నిరవధ్యాయ, కించిత్తు కూడా లోపము లేనివాడివి, సమగ్రమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నవాడివి. సత్యానంద చిదాత్మనే, సత్య ఆనంద చిత్ ఆత్మనే, నీవే సత్యస్వరూపానివి. ఈ ప్రపంచంలో సత్యమైనది ఏదన్నా ఉంది అంటే అది నీవే, సత్యస్వరూపము. ఆనందాయ, ఈ లోకంలో కల్లా ఆనందకరమైన పదార్థం ఏదన్నా ఉంది అంటే అది నీవే. చిత్ స్వరూపాయ, చిత్ స్వరూపానివి, మనోస్వరూపానివి, ఆకారం కనిపించకపోవచ్చు. సో సచ్చిదానంద స్వరూపం అంటాం చూడండి, సత్ చిత్ ఆనందం, సత్యమైనది, చిత్ స్వరూపమైనది, ఆనంద స్వరూపమైనటువంటి ఓ వెంకటేశ్వర, సర్వాంతరాత్మనే. ఈ భావం చాలా గొప్పది. చీమ మొదలుకొని బ్రహ్మదేవుని వరకు ఈ సమస్త విశ్వంలో సకల చరాచర జీవ కోటిలో ఆయన్నే ఉన్నాడు, ఆ పరబ్రహ్మతత్వమే ఉన్నది. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. నిన్ను తెలుసుకోవాలంటే ఎవరికి సాధ్యమవుతుంది స్వామి? స్వతః సర్వవిదే, నీకు నీవే సమస్తం తెలుసుకోదగిన వాడివి, మేం తెలుసుకునే వాళ్ళం కాదు. నీ గురించి తెలుసుకోవాలంటే నీకు మాత్రమే సాధ్యం. స్వతః సర్వ విదే, నీ ఎంతకు నీవే సమస్తము తెలుసుకున్నవాని అని ఒక అర్థము. నిన్ను తెలుసుకోవాలంటే మాకెవరికి సాధ్యం కాదు, నీకు మాత్రమే సాధ్యం. సర్వశక్తయే, సమస్తమైనటువంటి శక్తిని కలిగి ఉన్నవాడివి. సర్వశేషినే, సమస్త లోకాల్లో అత్యంత ప్రధానమైన వాడివి. సులభాయ, సులభంగా మాకు లభించేవాడివి. సుశీలాయ, అత్యంత గొప్ప మూర్తిమత్వాన్ని, లేక మన భాష శీలం అనే మాట భగవంతునికి ఇవ్వడానికి కుదరదు కాబట్టి సద్గుణవంతునివి, సద్గుణ దామానివి వెంకటేశ్వర, నీకు శుభం కలుగుగాక. పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. నీకు నేను మంగళం చేస్తున్నాను. ప్రయుంజే వెంకటేశాయ మంగళం. ప్రయుంజే అంటే చేస్తున్నాను, నీకు మంగళం చేస్తున్నాను, నీకు శుభం పలుకుతున్నాను. ఎలాంటి నీకు? పరతత్వాయ, నువ్వు పరతత్వానివి నీవే. మేమేదైతే చేరుకోవాలనుకుంటున్నామో, మేమేదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పరతత్వానివి నీవే. పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే. పరస్మై బ్రహ్మణే, నువ్వు పరబ్రహ్మవు. పూర్ణకామాయ, పూర్ణకామాయ అంటే అర్థము పూర్తిగా నెరవేరబడిన కోరికలు గలవాడివి. కామము అంటే కోరిక, పూర్ణకామము అంటే కోరికలన్నీ నెరవేరినాయి. అంటే నీకేమి కోరికలు లేవు, నీవు కోరికలు లేకుండా అందరి కోరికలు తీర్చే స్థితిలో ఉన్నవాడు. ఎవడు తీర్చగలడు మన కోరికలు అంటే, ఎవరికైతే కోరికలు లేవో వాడు తీర్చగలడు.
ఆయనే నాకు అది కావాలా ఇది కావాలని కోరుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, మన అప్లికేషన్ ఎప్పుడు చూస్తాడు? మనం ఇది కావాలని అప్లికేషన్ పెడితే ఆయన ఇంకో అప్లికేషన్ రాసుకుంటాడు పై వాళ్లకు, నాకు ఇది కావాలి తొందరగా ఇది ఇచ్చేయండి అని. నీకు అలాంటి కోరికలు ఏమీ లేవు, నీవే కోరికలు ఇచ్చేవాడివి అని చెప్పకుండా నీవు అసలు కోరికలే లేని వాడివి, నీ కోరికలన్నీ సమగ్రంగా నిండి ఉన్నవి, నీవే అత్యున్నత స్థానంలో ఉన్నావు, అందరినీ పూర్ణ కాముకులుగా చేయదగిన గొప్ప స్థితిలో ఉన్న ఓ స్వామి పరమాత్మనే, నువ్వు పరబ్రహ్మము నువ్వే, పరతత్వము నువ్వే, పరమాత్మవి నువ్వే, అందరి కోరికలను తీర్చగల స్థితిలో ఉన్న ఏ కోరికలు లేనటువంటి వెంకటాచలాధీశ నీకు మంగళం పలుకుచున్నాను. అకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం, అకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం, అత్యుక్తమృత రూపాయ వెంకటేశాయ మంగళం. అలా వచ్చే వాళ్ళందరికీ తన యొక్క అవయవ సౌందర్యం చేత మత్తులో ముంచేస్తున్నారు చూడండి. అలాంటి శ్లోకాన్ని అక్కడ చెప్పాం కదా. ఇక్కడేమంటున్నాడు, ఎన్నిసార్లు చూసినా అకాల తత్వము, కాలంతో సంబంధం లేకుండా, ఆ కాలంలో భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం కాదు, కాలంతో సంబంధం లేకుండా అశ్రాంతం నిరంతరం ఆత్మనామనుపశ్యతాం, నిన్ను చూడాలని వచ్చేటువంటి మానవులందరికీ కూడా అతృప్తి అమృత రూపాయ, తృప్తే కలిగించకుండా ఉన్నటువంటి రూపం. చూడండి, గమనించండి, తృప్తినే ఇవ్వనటువంటి రూపం. ఎలాంటి రూపం? అమృత రూపం. ఎంత చూసినా కూడా తనివి తీరలేదంటాను చూడండి. కాలంతో సంబంధం లేకుండా కృతయుగము నుంచి ఈ యుగం వరకు ఇంకా భవిష్యత్తులో కూడా నిన్ను చూడాలని ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా తృప్తి లేకుండా చేసే అమృత స్వరూపమైనటువంటి నీకు మంగళం. స్వామి, నువ్వు అమృతము, కళ్ళతో నీ రూపాన్ని పానం చేసి 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 ఎంత చేసినా ఇంకా చాలు అనుకునేవాడు ఈ లోకంలో లేడు. ఉన్నాడంటే వానికంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. నాకు స్వామివారి దర్శనం ఇంకా చాలు, నాకు వద్దు అనుకునేది ఉండదు. ఎంత చూసినా తనివి తీరదు. అందుకని ఆ తృప్తి కలిగించడం లేదు. ఆ తృప్తి లేకుండా చేస్తున్నావు. తృప్తి లేకుండా చేసే సుమనోహరమైన రూపాన్ని కలిగి ఉన్న వెంకటాచలవాస నీకు శుభం కలుగుగాక. ప్రాయస్వచరణౌ పుంసాం శరణత్వేన పానినా కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఇంతకుముందు చెప్పుకున్నదే. నీ యొక్క స్వరూపాన్ని చూడగానే చెయ్యిలా కిందికుంది. నా పాదాలు మాత్రమే నీకు సేవింపదగినవి, శరణమనడానికి వీలవుతాయి. ప్రాయ నిరంతరము, తరచుగా, స్వచరణౌ నీ యొక్క చేతుల ద్వారా, పుంసాం మానవులందరికీ, శరణ్యత్వేన పానినా నీ యొక్క పాదాలను నీ సొంత చేతులతో నిన్ను చూడడానికి వచ్చేటువంటి మనుషులందరికీ కూడా ఇవే సేవింపదగినవి, ఇవే సేవింపదగినవి అని కృపయా దిశతే, ఎంతో కరుణతో చూపిస్తున్నావు స్వామి. అలాంటి నీకు శుభం కలుగుగాక, నీకు మంగళమగుగాక. అంటే నీ యొక్క వరదహస్తము ఈ లోకంలో మాకు సంపూర్ణంగా శరణం పొందటానికి వీలైనటువంటి పాదాలు నీవి మాత్రమే. మాకెంతో దయతో అది నువ్వు చూపకపోతే మేము ఇంకోదాన్ని పట్టుకునే వాళ్ళం. నీవు దయతో చూపిస్తున్నావు కాబట్టి మేము పట్టుకుంటున్నాం. అలాంటి నీకు మంగళం కలుగుగాక. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. స్వామి, నీ చూపులు ఎలా ఉన్నాయి? దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై. దయామృత తరంగిణ్య, కరుణ లేక దయ అనే గుణము ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహంలో స్తరంగై అలల మాదిరిగా వస్తున్నటువంటి అపాంగై నీ యొక్క చూపులు సించటే విశ్వం శీతలే, ఈ సమస్త విశ్వాన్ని చల్లగా చూస్తున్నాయి. మేమంతా చల్లగా ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా కష్టాలు లేకుండా జీవిస్తున్నామంటే, ఈ ప్రపంచమంతా అలా ఉంది అంటే కారణం నీ యొక్క గొప్ప దయా ప్రవాహము అనేటువంటి నీ చల్లని చూపులు మాపై లేక విశ్వమంతా ప్రసరించటం చేత అలా చల్లగా ఉన్నాం. అలాంటి నీకు శుభం కలుగుగాక. సగృశాంబర హేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. స్వామి, నువ్వు అలంకార ప్రియునివి. నువ్వేమేం ధరించింటావు? సగృశాంబర హేతీనాం, స్రగ్ భూష అంబర హేతీనాం, పుష్పాలు, ఆభరణాలు, పీత వస్త్రాలు, నీవు ధరించే 16 రకాల షోడశ ఆయుధాలు, ఇన్నింటి చేత
సుషమావహమూర్తయే మమ్మల్ని ఎంతగానో ఆకర్షింప చేసే మూర్తిని, విగ్రహాన్ని, స్వరూపాన్ని కలిగి ఉన్నవాడివి. సర్వార్తి శమనాయాస్తు, సర్వార్తి శమనాయ, మా యొక్క అన్ని పీడలను శమన తగ్గించేవాడా వెంకటాచల వాస నీకు మంగళం. నీ యొక్క స్వరూపంలో ఏది చూసినా మాకు ఆకర్షణీయంగానే ఉంటుంది, ఏది చూసినా మమ్మల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాంటి నీకు మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమవానాయ వెంకటేశాయ మంగళం. ఇంకా ఇది మన పుష్కరిణి యొక్క గొప్పదనాన్ని చెప్తుంది. రమయా రమణామాయ వెంకటేశాయ మంగళం. రమయ లక్ష్మీదేవితో, రమణామాయ నిరంతరము విలాసంగా విహరించేటువంటి ఓ వెంకటాచల వాస నీకు శుభం. ఎక్కడ విహరిస్తావు? శ్రీ వైకుంఠ విరక్తాయ. వైకుంఠం అంటే విరక్తి ఉట్టి ఇంకా ఇష్టం వదిలేదు, పర్వాలేదు, ఈ వైకుంఠాన్ని చూసి బోరు కొట్టింది అన్నట్లుగా శ్రీ వైకుంఠ విరక్తాయ, శ్రీ ఆ వైకుంఠాన్ని విరక్తితో వదిలిపెట్టి స్వామి పుష్కరిణి తటే, నీ యొక్క దేవాలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనేటువంటి కోనేరు చెంతన రమయ రమమానాయ లక్ష్మీదేవితో నిరంతరం విహరించేటువంటి ఓ స్వామి నీకు శుభం కలుగుగాక. శ్రీమత్సుందర జామాతృముని మానసవాసిని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది కూడా ఆ మనవాళ్ళ మహాముని గురించి చెప్పడం, వాళ్ళ గురువు గారు చెప్తున్నాడు. శ్రీమత్ సుందర జామాతృ ముని మానసవాసినే, శ్రీమంతులైనటువంటి రమ్య జామాతృ ముని మనస్సులో నివసిస్తున్నటువంటి వాడా, మా గురువు గారి యొక్క మనస్సులో నివసిస్తున్నటువంటి వాడా. సర్వలోక నివాసాయ, ఈ సమస్త లోకాలకు నివాసమైన వాడా, సమస్త లోకమంతా నివసిస్తున్నవాడా. వెంకటాచల వాస శ్రీనివాస నీకు మంగళం. నా చిట్ట చివర మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైచ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఈ మంగళం చెప్పటం, ఈ శుభం చెప్పటం ఎవరు చెప్పారు, ఎప్పటి నుంచి చెప్పారు అంటే మంగళాశాసన పరై, ఇలా శుభాన్ని పలకడము, మంగళం పలకడము అనేటువంటిది చేసినటువంటి మదాచార్య పురోగమై, నా యొక్క ఆచార్యులకు ముందున్నవారు, పూర్వైరాచార్యై వాళ్ళకంటే ముందున్నవారు, సర్వైచ్ఛ అందరి చేత, సత్కృతాయాస్తు సేవలు చేయబడిన వాడా నీకు మంగళం. స్వామి నీకు మంగళం పలకడం అనేది నేను చేయడం కాదు, మా గురువులు చేశారు, వాళ్ళ ముందున్న గురువులు చేశారు, వాళ్ళ ముందున్న గురువులు చేశారు. అలా అందరి చేత నిరంతరము మంగళ వచనాలు, మంగళా శాసనాలు పలికించుకున్న, సేవించుకున్న నీకు మంగళమగుగాక అంటూ మంగళాశాసనాన్ని ముగించుకుంటూ ఈ 4 రోజులుగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మొదలుకొని మంగళాశాసనం వరకు నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. ఇంతకంటే అద్భుతంగా తమ మనస్సుల్లో ఈ సుప్రభాతం మొదలుకొని మంగళాశాసనం వరకు ఉన్న 70 శ్లోకాల యొక్క అంతరార్థాన్ని, పరమార్థాన్ని పరమ ఆనందకరంగా అనుభవించే వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు. వారికి నా యొక్క వ్యాఖ్యానం ఏమైనా కించిత్ ఉపయోగపడవచ్చు, లేదంటే పర్వాలేదు ఇంతకంటే మేము గొప్ప అనుభవిస్తున్నామనే వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని, అలా ఆనందించిన వాళ్ళందరూ కూడా అభినందనలు మనస్సులో తెలుపుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాక్షాత్తు ఏడుకొండవాడు మన ద్రోణాచలేశ్వరికి, శ్రీకృష్ణ భగవద్గీత పరివార కమిటీకి విచ్చేసి వింటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం. గోవింద. ఆయన ఆశీర్వాదం కాదు కానీ మన ఆశీర్వాదం ఆయనకి లేదు. సరే అది మీరే మమ్మల్ని ఆశీర్వదించడానికి కోరుకోవడం